ఎముక మూలగ మార్పిడి అనగానే అది కేవలం రక్త క్యాన్సర్ బాధితులకు మాత్రమే చేసే అత్యవసర చికిత్స అనే భ్రమ సామాన్యుల్లో బలంగా నాటుకుపోయింది. అయితే ఈ విధానం ద్వారా చిన్నారులను పీడించే అనేక రక్త సంబంధిత జన్యుపరమైన రుగ్మతలను శాశ్వతంగా పారదోలవచ్చునని పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ దినేష్ విరువంటి స్పష్టం చేశారు. ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వైద్యంపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేశారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా లాంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు పుట్టుకతో వచ్చే రోగనిరోధక లోపాలను మూలకణాల మార్పిడి ద్వారా సమూలంగా నిర్మూలించవచ్చునని తెలియజేశారు. ఇది కత్తులు, కోతలతో కూడిన భయంకరమైన ఆపరేషన్ కాదని, కేవలం రక్త మార్పిడి తరహాలో అనేక సులభమైన ప్రక్రియ అని తేల్చి చెప్పారు. దాతల ఎంపికలో రక్తపు గ్రూపుల కన్నా హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుందని వివరించారు. పూర్తి స్థాయిలో సరిపోయే తోబుట్టువులు లేని పక్షంలో తల్లి లేదా తండ్రి నుంచి సేకరించే మూల కణాలతోనూ ఇప్పుడు విజయవంతంగా వైద్యం అందించే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. అయితే ప్రతి రోగికి ఈ చికిత్స అవసరం ఉండదని, వ్యాధి తీవ్రత ఆధారంగానే వైద్యులు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జీవితాంతం రక్తం ఎక్కిస్తూ కాలయాపన చేయడం కంటే చిన్న వయసులోనే మధ్య మార్పిడి చేయిస్తే ఆ చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితం గడుపుతారని సూచించారు. అన్ని దారులు మూసుకుపోయాక ఆఖరి అస్త్రంగా కాకుండా సరైన సమయంలో మేలుకుంటేనే ప్రాణాలను నిలబెట్టగలమని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో యశోదా హాస్పిటల్స్ ప్రతినిధులు ఏజీఎం వెంకటేశ్వరరావు, వీరంకి, ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణ మరియు మార్కెట్ ఎగ్జిక్యూటివ్ ఏ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు వీరంకి వెంకటేశ్వరరావు. నేను యశోదా హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మార్కెటింగ్ విభాగం నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దినేష్ విరువంటి. డాక్టర్ గారు కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్. ఈ విభాగంలో డాక్టర్ గారు 7 సంవత్సరాల కంటే పైబడిన అనుభవం కలిగి ఉన్నారు. అదేవిధంగా మన భారతదేశం నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రైనీ కమిటీ మెంబర్గా ఈయన ఉండడం జరిగింది. సో ఈ డాక్టర్ గారు చిన్నపిల్లల్లో వచ్చేటువంటి క్యాన్సర్ కారకాల గురించి, దానికి గల కారణాల గురించి, చికిత్సా విధానాల గురించి, అదేవిధంగా భవిష్యత్తులో ఆ పర్టికులర్ డిసీజెస్ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో డాక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దినేష్ విరువంటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఇన్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు మనం కలుసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, చిన్నపిల్లల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని ఎప్పుడు వాడతాము. సో అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని తెలుసుకునే ముందు బోన్ మ్యారో అంటే ఏంటి, ఎముకల మధ్య భాగంలో మెత్తటి పదార్థం ఉంటుంది కదా, దాన్ని బోన్ మ్యారో అంటాము. దాన్ని ఒక అవయవంలాగా కాకుండా ఒక రక్తం ఉత్పత్తి అయ్యే సిస్టమ్ లాగా మనం దాన్ని ఊహించుకోవాలి. సో బోన్ మ్యారోలో మనకి మూలకణాలు ఉంటాయి, స్టెమ్ సెల్స్ అంటారు. ఆ మూలకణాల నుంచే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇంకా ప్లేట్లెట్స్ అనేవి ఉత్పత్తి అయ్యి డెవలప్ అయ్యి బ్లడ్లోకి వస్తాయి. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ ఇన్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ ఇది మనం కీమోథెరపీ ఇచ్చేసి పేషెంట్ స్టెమ్ సెల్స్ని తీసేస్తాము. దెన్ హెల్దీ డోనర్ నుంచి, అంటే జనరల్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు, వాళ్ళలో నుంచి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ ఆ స్టెమ్ సెల్స్ని యాక్సెప్ట్ చేసేలాగా, నెక్స్ట్ ఆ స్టెమ్ సెల్స్ పేషెంట్ని యాక్సెప్ట్ చేసేలాగా మందులు ఇస్తామన్నమాట. సో ఓవరాల్ ఈ పీరియడ్ మొత్తం అప్రాక్సిమేట్లీ 28 డేస్లో మనకి ఈ ప్రాసెస్ అనేది సెట్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ మనకి అది చెప్పిరాదు, మన చేతుల్లో లేదు అది. సో అది యాక్సిడెంటల్. ఓకే, కాకపోతే మనకి కొన్ని జెనెటిక్ కాజెస్ ఉన్నాయి, లైక్ సికిల్ సెల్ అనీమియా, తలసీమియా. ఇవి వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. సో దానికి మాత్రం మనము ప్రెగ్నెన్సీ ముందు అవి మదర్కి చెక్ చేయడము, మదర్ పాజిటివ్, హాఫ్ పాజిటివ్ ఉంటే ఫాదర్కి చెక్ చేయడం చేస్తే మనం ఫుల్ డిసీజ్ వచ్చే బేబీస్ని ఆపడం చేయొచ్చు. సో నేను వచ్చినప్పటి నుంచి నేను 2 years అయింది వచ్చి. 2 yearsలో మంత్లీ అప్రాక్సిమేట్లీ టూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి.
సో దాంట్లో మనకి సక్సెస్ రేట్ అగైన్ చిన్నపిల్లల్లో వేరే ఉంటుంది, పెద్దవాళ్ళల్లో వేరే ఉంటుంది. చిన్నపిల్లల్లో అప్రాక్సిమేట్లీ కంప్లీట్ క్యూర్ రేట్ ఇస్ 75%. దాంట్లో మిగతా 25% ఐదర్ బ్యాడ్ అవ్వడము, లేకపోతే ఆ డిసీజ్ లొంగకపోవడము, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా డిసీజ్ వెనక్కి రావడం కూడా జరుగుతుంది. బట్ 75% వీ కెన్ క్యూర్ దెమ్. ఈ బ్యాడ్ రిస్క్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు అడగొచ్చు ఇంత రిస్క్ చేసి కాంప్లికేషన్స్ ఉండొచ్చు కదా, ఇంత రిస్క్ చేసి మనం ఎందుకు చేయాలి ట్రాన్స్ప్లాంట్ అనేది. దాని వేరే ఆప్షన్ లేదు. ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్ రిస్క్ అప్రాక్సిమేట్లీ 20% ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయకుంటే 0% సర్వైవల్ ఉంటుంది. సో అందుకే దట్స్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ద ట్రీట్మెంట్. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయండి. అగైన్ ఇది ఇట్స్ నాట్ ఎ సర్జరీ, మొత్తం మెడికల్ ప్రొసీజర్. కాకపోతే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టు రేజ్ ఎ చైల్డ్ హోల్ విలేజ్ ఈజ్ ఎసెన్షియల్. అంటే ఒక చిన్న పిల్లగాన్ని పెంచాలంటే ఎంటైర్ గ్రామం అవసరం పడుతుంది. అట్లనే ఒక పీడియాట్రిక్ క్యాన్సర్, చిన్నపిల్లల్లో క్యాన్సర్ క్యూర్ చేయాలన్నా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా ఒక్కని వల్ల అయ్యే ఇది కాదు, చిన్నది కాదు. సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అవసరం పడతాయి. సో మనకి పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ కావాల్సి ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ కావాల్సి ఉంటుంది, పాథాలజిస్ట్ కావాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక్కొక్కసారి పీడియాట్రిక్ సర్జన్, ఒక్కొక్కసారి ఆంకో సర్జన్ అవసరం పడుతుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. దట్స్ ద రీజన్. మన దగ్గరకు ఒక పీడియాట్రిక్ హిమటాంకాలజిస్ట్ పేషెంట్ వచ్చినా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ వచ్చినా బయటికి పంపించాల్సిన, ఏ కారణంగా బయటికి పంపించాల్సిన అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి.